కానీ ఇప్పుడు అంటే విజయసాయి రెడ్డి గారు ఒక పాయింట్ చెప్తున్నారు, సంవత్సర కాలం నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ అవసరమైతే రాజకీయాల్లోకి వస్తానని చెప్పి. సో వ్యవసాయం చేశారా? ఎవరికి అవసరం? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం వాళ్ళు పుష్టీకరించరు. జనసేనే బిక్కులు ఆడుకుంటూ తెలుగుదేశం సన్నిధానంలో శాఖ తీరుతుంది. ఆంధ్రప్రదేశ్ లో దమ్మిడికి పనికిరాని బీజేపీ చేర్చుకుంటే ఎవరికో ఉపయోగం. రైట్. కోట్లింగంలో బోల్డింగ్ అవుతుంది, అంతకని ఇంకేట్లేదు. కానీ ఇప్పుడు ఆయన చెప్పిన రెండు అంశాలు అంటే, ఒకటేమో జగన్మోహన్ రెడ్డిని పాజిటివ్గా మాట్లాడడం, ఆ చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఎప్పుడు ఎలా కంప్లైంట్, మీరు అన్నట్టు కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంకా ఆయన రిలేషన్ కానివ్వండి, లేకపోతే ఏమంటారు ఆ ఫ్రెండ్షిప్ సేమ్ అలానే ఉందా, మళ్ళీ వైసీపీ వైపు వెళ్ళిపోతారన్నది ఫస్ట్ క్వశ్చన్. అంటే వైసీపీలోకి వెళ్తాను అంటే అవకాశాలు కనిపిస్తున్నాయా మీకు, రమ్మనే అవకాశం కానివ్వండి, లేకపోతే గతంలో ఉన్నంత ఆ క్లోజ్నెస్ అన్నది కంప్లీట్ అవకాశం ఉందంటారా? కనీసం కోర్టు ఆపరేషన్ డొక్కమాణిక్ ప్రసాద్ అలాంటి వాళ్ళకి చేసినా కాస్త ఏమైనా పైసా ఉపయోగం ఉంటుంది. ఎటు కాకుండా ఉన్న వాళ్ళని ముట్టించేసే కార్యక్రమం, ఈ ఎవడోడి మీద వెంజెంట పర్సనల్ వెంజెంటలు ఉన్నారు వాళ్ళందరినీ దిక్కుమాల లెక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిని, దమ్మిడికి పనికిరాని లెక్కర్ స్కామ్ లో ధనంజయ రెడ్డిని, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిని, ఇంకా నాకు తెలిసి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడినే వదిలిపెట్టుకున్నాడు ఈయన ఒరిజినల్ కడుపు మంటలు. ఇప్పుడు నాకు తెలిసి నాకు ఒకే ఒక విషయం చెప్తాను సార్, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్. కోటరీ అన్న దగ్గర ఎదమోసుకుని ముగ్గురులో ఇతను కూడా ఉన్నాడు కదా, ఉన్నప్పుడు ఏమైనా ఒక్కటి పనికొచ్చిన మాట చెప్పాడా? పవన్ కళ్యాణ్ తిట్టొద్దు, ఇది ట్రాప్ లో పడుతున్నాం మనం, ఎక్కడైనా చేతమని ఉందా? నమ్మిన దిక్కుమాల కోటరీ బలిపిన వాళ్ళు ఉన్నారు కదా, నేను చెప్తాను టైం వచ్చిన పేర్లు, వాళ్ళకైనా డైరెక్షన్లు ఇచ్చాడా? మాట్లాడవద్దు, మనకు సంబంధం విషయం ఇది, మా ఫ్రెండే అతను, కన్సిడర్ చేయండి అని. ఎక్కడ ఏమీ లేకుండా వాళ్ళ అచ్చాని పచ్చకోసం కబుర్లు చెప్పి 20 ఏళ్ళ ఫ్రెండ్షిప్. చంద్రబాబు నాయుడు గారికి నాకు సొట్టరకం ఉంది, ఎవడు కాదన్నాడు. వాళ్ళ కులమతాలకు అతీతంగా అందరూ పెళ్లి చేసుకుంటారు. నీ కుటుంబంలో ఆ అమ్మాయి తారకరత్న గారిని పెళ్లి చేసుకుంది, సబాస్ బాగుంది. దీనికి రాజకీయంకి ముడిపెట్టి ఒక కష్టకాలంలో నిలబడ్డ పెద్ద మనుషులు ఆ కుటుంబానికి, అదంతా ఒక రాజకీయ కోణాలు ప్రాపకం కోసం ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? ఒక ఐడియాలజీ ఆఫ్ వైఎస్ఆర్సీపీ తెలియకుండా, ఐడియాలజీ లేని జనసేన పార్టీని మెచ్చుకుంటాను, అయితే బీజేపీ సన్నిధానంలో చేత తీరుతానంటే ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి. కానీ రీఎంట్రీ ప్రయత్నాలు జరిగితే ఆయనకి మరి స్కోప్ ఎలా ఉంటుందంటారు? ఆప్షన్ ఏమో సార్, ఏమైనా ఆడిట్ ఇబ్బందులు వస్తే పిలుస్తాడేమో జగన్మోహన్ రెడ్డి ఆడిటర్ గా తప్ప. ఒకవేళ రాజకీయాలకు పిలిచిన ఎవరికి ఉపయోగం చెప్పండి? అదేదో సినిమా డైలాగ్ ఉంటుంది, ఎవరికి ఉపయోగం బాలరాజు అని, ఎవరికి ఉపయోగం అయినా. ఇప్పుడు శాసించే స్థాయి, ఉదాహరణకి ఆయన టెరిటరీలో ఒక విశాఖ జిల్లా ఇచ్చారు, మంటేటి పాపానికే కదా మళ్ళీ తీసుకొచ్చి తగలెట్టారు యువతల సుబ్బారెడ్డిని అక్కడ పంపించి. అలా అప్పుడు గంటా శ్రీనివాసరావు అయ్యన పాత్రుడు తగ్గు, ఈయన వచ్చి మొత్తం ల్యాండ్ కబ్జాలు, ఈ దరిద్రం అంతా బురద పూసింది వైఎస్ఆర్సీపీగా ఇండివిజువల్ కదా. రైట్. తక్కువ చేశాడా? 2 సార్లు రాజ్యసభ ఇచ్చాడు, అక్కడ ఫ్లోర్ లీడర్ చేశాడు. అన్ని ఉంటే జస్ట్ లైక్ సుజనా చౌదరి, సీఎం రమేష్ లాబింగ్ చేస్తానంటే ఇప్పటిదానికి ఈ ప్రాంతీయ పార్టీలు బతకనివ్వరా? నాకు తెలిసి బీజేపీ పార్టీ అశ్వమేధ యాగం చేస్తుంది సార్, ప్రజాస్వామ్యం అనే అశ్వమేధ యాగం. ఎదురు పడిన ఎవడన్నా తొక్కాలి, అంత చూసేయాలి. ఓకే. సో దీంట్లో సమిధనం అవుతానంటే ఎవరికి సమిధనం అవ్వాలి? నీకు అంత విశ్వసనీయత నీ పేరులోనే విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీని విజయ కేతనం మీద ఎగరేద్దాం ఉన్నప్పుడు ఐడియాలజీతో ఎలా అవ్వాలా? సొంత నిర్ణయాలు న్యూస్ బీజేపీ కన్వే చేయవలసిన పాయింట్ ఏంటి? వీఆర్ నాట్ ఈల్డింగ్ ఎట్ ఆల్ యాజ్ సపోర్ట్. బయట నుంచి ఎలా ఇస్తున్నాం అంతే, ప్రత్యక్షంగా పాలు పంచుకోను. కానీ స్టార్టింగ్ లో అందరూ అనుకున్నది, మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి నేను చేసిన దానికి ఇంకొకసారి నేను చెప్తున్నాను, సుజనా చౌదరి వీళ్ళైతే ఎలా అయితే వెళ్ళి బీజేపీ పార్టీలో ఉండి వాళ్ళు టీడీపీ పార్టీకి అనుకూలంగా పనిచేశారు, లేదా ఇప్పుడు ఈ కూటమి ఏర్పడడానికి కీలకమైన రీజన్స్లో వాళ్ళు కూడా వర్క్ చేశారనే విధంగా మాట్లాడతారు. ఆ విధంగా ఈయన కూడా ప్రయత్నం చేసే దాంట్లో భాగంగానే బయటకు వెళ్ళారు. సో అది మళ్ళీ బీజేపీకి వెళ్తారు అన్న అనుమానాలు చాలా మందికి ఉన్నాయి, కానీ బట్ ఇప్పుడు క్లియర్ అవ్వలేదు అది. సో ఆ ప్రయత్నం జరిగిందంటారా? ఇప్పుడు మీరు ఆ రోజు బీజేపీలో విలీనం చేసేసిన తెలుగుదేశాన్ని రాజ్యసభ ఎంపీలందరూ విలీనం అయిపోయి వాళ్ళు బీజేపీలో శాంతి తీరుతున్నారు. బీజేపీ ఎంపీ అంటారు, ఎమ్మెల్యే అంటారు సుజనా చౌదరిని, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అంటారు. ఈ పనికి బీజేపీ అవకాశం లే కదా. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆర్ కృష్ణ గారి లాగా ఈయనకి కూడా విజయసాయి రెడ్డికి కన్సిడరేషన్ ఇచ్చి బీజేపీ ఎంపీ అని డిక్లేర్ చేస్తే మీరు చెప్పినట్టు ఈ హైపోథెటికల్ ఈక్వేషన్ ఎక్స్ప్లోర్ అవుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రయత్నం జరిగిందా అని కదా, ప్రయత్నం జరిగిందా ఇది జరుగుంటే మీరు అన్నది నేను డెఫినెట్ గా దాన్ని డిబేట్ చేసాను. జరగనప్పుడు ఏంటంటే బయట కూర్చొని పూటకోళ్ళలాగా నీ ఇంటికి రానా పోయినాక నా ఇంటికి రానా పోయినాక అడుక్కునే పరిస్థితి ఉంది. అది వెనకటి సామెత వస్తుంది, పిలిచి పిల్లలు ఇస్తే ఏదో తక్కువ అన్నట్ట. అలాగే మర్యాద ఇచ్చి మంచి చేసి కుర్చీ చేసి కూర్చోబెడితే తీరు కూర్చొని తారలాడిందని, కేంద్ర పదవులు ఏవో వచ్చేస్తే అధికార దర్పాలు ఎలగబెట్టేద్దాం అని ఆ సుజనా చౌదరిని చూసి పులిని చూసి వార్త ఎట్టుకుంటే ఏమవుతుందంటే వెనకటి సామెతలాగే కొడనాలికి మంది వేస్తే ఉన్ననాలికి ఊడిపోయినట్టు.
సో కానీ ఇప్పుడు ఇంకొక ఈక్వేషన్ చెప్పండి. ఇప్పుడు జనసేన ఎలాగో ఇంకో 15 ఏళ్ల పాటు కూటమితో కలిసే ఉంటాము, కూటమిని కలిపే ఉంచుతాము అని చెప్తున్నారు. సో ఒకవేళ ఈయన అంటే విజయసాయి రెడ్డి ఒకవేళ జనసేన వైపు వెళ్ళి ఆ కూటమిలో అంటే ఇప్పుడు ఎలాగో వీళ్ళ ఈక్వేషన్లు ఎన్నో కొన్ని ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాల్సిందే, ఆ కోటేషన్లో అంటే ఆ కోటాలో ఏమైనా సాధించి ఉండే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? అలా డొక్కమానికి ప్రసాద్ కొన్న తెలివితేటలు అయితే ఆ తెల్లవారుజోని పేపర్లు చదివి అదో కూడా ఉన్నాడు వైఎస్ఆర్సీపీకి, అలాంటి తెలివితేటలు ఉన్నాయేమో కనుక్కోండి. కోర్ట్ ఆపరేషన్ ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం వాళ్ళు పుష్టీకరించరు, ఈడి జనార్దన్ గారితో మంత్రాలు అవే ఫెయిల్యూరు. రెండోది పవన్ కళ్యాణే తెలుగుదేశం ధర్మం అని బిక్కులు ఆడుకుంటూ ఏమైనా తేడాలు జరిగితే వాళ్ళ క్యాడర్నే సస్పెండ్ చేసేస్తున్నాడు ఆయన, ఏమి వెనక ముందు ఆడకుండా. ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెళ్ళారు, సామ్నేని ఉదయభాన్ వెళ్ళారు, సో విజయసాయి రెడ్డి కూడా వెళ్తారు. సో అక్కడ వాళ్ళిద్దరికి ఎమ్మెల్యేలు, ఈయనకి ఎంపీ సీటు ఏమంటారు నెక్స్ట్ 21 అంటే ఇంతకుముందు మేము త్యాగం చేసాం కాబట్టి ఈసారి కనీసం ఒక 50 సీట్లు ఇవ్వకపోతారు ఎమ్మెల్యే సీట్లు అన్నది ఒక క్యాల్కులేషన్ ఏదో ఉంది అన్నది వినిపిస్తుంది. కాబట్టి జస్ట్ ఆ కోటాలో జనసేన కోటాలో కూటమి. సరే మీరు అన్నదానికి నేను జస్టిఫికేషన్ చేస్తాను. బాలశౌరి గారు ఉన్నారు, ఆయన వెళ్ళాడు వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనకి, మొగాళ్ళ గెలుచుకున్నాడు, ఒప్పుకోవాలి మనం. ఈయనగా ఏటుంది సొంత ఊర్లోనే దిక్కు లేదు, నెల్లూరే కదా, నెల్లూరు రెడ్లే కదా, అసలు నెల్లూరు రెడ్లు కదా ఏంటో మీకు తెలుసు కదా. ఈ బొట్ల చేపలు ఈ బొట్ల గెంతే ఎలక్షన్ ముందు గెంతే, కొత్త లీడరు కొత్త నాయకత్వం లేదు. వెళ్ళాడు అనుకోండి సాధినేని భవన్ కంటే ఏదో ఇచ్చాడు, మా ఈయనకి ఏమో ఇచ్చాడు, ఎవరికి బాలినేనికి 3వ బెంచ్లో 4వ బెంచ్లో కూర్చుని కళ్ళ నీళ్ళు ఎట్టుకుని తిరగడం తప్ప ఇంకేట్లేదు. నియోజకవర్గంలో ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన రేపొద్దున వైఎస్ఆర్సీపీకి వస్తానంటే ఈయనకి పెద్ద పెట్టేస్తాడా ఆయనకి వేస్తాడా? స్కోప్ వేమిరెడ్డి గెలిచారు కాబట్టి రెండోసారి కూడా ఇచ్చిన తోటిను ఫైనాన్షియల్ ఎబిలిటీ, మనోడు పిల్లికి బెచ్చం పెట్టిన బ్యాచ్ ఏడు చేస్తారు. ఓకే ఓకే. సో నేను ఒకటే చెప్తున్నాను సార్, పార్టీ పరంగా మళ్ళీ చెప్తున్నాను, 5 సంవత్సరాల పరిపాలన, దానికన్నా ముందు 5 సంవత్సరాల అపోజిషన్ లో ఇతనికి వచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ కేవలం సోమిరెడ్డి బొరతక్కుతనం వల్ల ఆ రోజు విజయసాయి రెడ్డికి ఢిల్లీ ఆరంగేటం జరిగింది. ఓకే. 23 మందిని ఎలాగ ఎత్తేసాం కదా, ఇంకో 10 మందిని ఎత్తుకొచ్చేస్తాం, మనోడికి ఎంపీ ఇచ్చుకుందాం అన్న దగ్గర అమ్మ బాబోయ్ మా నెల్లూరులో రెడ్లు ఒప్పుకోరని చెప్పి సోమిరెడ్డి చేసిన దానికి తెలుగుదేశం పరంగా ఇంకో ఎంపీ రాలేదు. అదర్వైజ్ విజయసాయి రెడ్డికి ఆరంగేటమే లేదు, విద్యార్థికి చెప్తున్నాను. అక్కడి నుంచి లాబింగ్ స్టార్ట్ చేశాడు ఆయన. ఈజ్ అ గుడ్ లాబియిస్ట్, ఐఎమ్ నాట్ కాంట్రాడిక్టింగ్ ఇట్. దానికి కూడా విన్ విన్ సిచ్యువేషన్ లో వైఎస్ఆర్సీపీ కూడా అంతే కాంపన్సేట్ చేసింది. ఒక మీడియోక్రసీ చేసేవాడికి, బెస్ట్ లాబింగ్ చేసేవాడికి డెసిషన్ మేకింగ్ సిచ్యువేషన్ ప్రాంతీయ పార్టీల్లో ఉండవు. ఎస్, అంటే ఎక్కడో ఒక చోట అంటే ఒక పాయింట్ వినిపిస్తుంది, మేము మీరు నాకు క్లారిటీ ఇవ్వగలుగుతారు. విజయసాయి రెడ్డి కోసమే షర్మిలను పక్కన పెట్టారు, ఎందుకంటే ఇద్దరు అంటే ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు చేస్తే ఇబ్బంది కలుగుతున్న ఇబ్బంది ఆ రీజన్తోనే షర్మిలను పక్కన పెట్టారు. ఇవాళ ఆమె కూడా మేకే కూర్చుంది అని కూడా ఒక మాట వినిపిస్తుంటుంది. అదే అంటే ఆ రిలేటెడ్ ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా సార్? సార్ ఎలక్షన్ గెలిచిన 2వ రోజే మొత్తం భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి మొత్తం గల్లెన్ని ఇచ్చామన్నారు జగన్మోహన్ రెడ్డికి. వద్దు బాబు మీరు పక్కెళ్ళి ఆడుకుంటామని చెప్పిన దగ్గర నుంచి కడుపు మంటలతో రగిలిపోతున్న షర్మిల. ఓకే. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబిలిటీ చేసిన చీఫ్ మినిస్టర్. నేను ఎవరితోనో డిబేట్ సిద్ధంగా ఉన్నా విత్ ఎవిడెన్సెస్. అలా దగ్గర నా సొట్టపోడు, నా బంధువు, నా అక్క, నా చెల్లి అని చెప్పి ఎవరికి పడితే అక్కడికి గడపరచ్చి తవ్వుకోవడానికి అవకాశం ఇవ్వలే. విజయసాయి రెడ్డి అక్కడ ల్యాండ్లతో ఆడుకుంటాడంటే పక్క తీసుకురా, ఇక్కడ తీసుకురా, ఇక్కడ తీసుకురా అని చెప్పి సముచిత స్థానం ఆ ముగ్గురులో ఒక స్థానం ఇస్తూనే కానీ ఆ రోజు ఎత్తి అవతల పక్కన కూర్చోబెట్టలే కదా. అవును, జాగ్రత్త గమనించండి. సముచిత స్థానాలు ఉన్న దగ్గర మనోడు అన్న దగ్గర పరిరక్షణ నాకు తెలిసి అలా ఎమ్మెల్సీ ఎవరిని ఏం చేస్తే కూడా ఎలా పరిరక్షించడం విజయసాయి రెడ్డిని కూడా అలాగే టాలరేట్ చేసి. ఓకే ఓకే. ఫైనల్లీ ఏం కనిపిస్తుంది మీకు, అంటే విజయసాయి రెడ్డి గారి ఫ్యూచర్ ఎలా కనిపిస్తుంది మీకు? ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. చాగంటి కోటేశ్వరలాగా నాకు తెలిసి అకౌంట్స్ ప్రవచనాలు ఏమైనా మొదలెడితే బెటర్. ఎందుకంటే సబ్జెక్ట్ ఉన్నాడు, బాగా తెలివైనడు అయినా ఈ బడ్జెట్లు ఇలాంటివన్నీ కంపేర్ చేస్తూ ఎవడెంత కొంప ముంచాడో చెప్తే అట్లీస్ట్ ఇప్పుడు చూడండి రిటైర్ అయిపోయిన జయప్రకాష్ నారాయణ ప్రవచనాలు చెప్పు తిరుగుతూ ఉంటారు, అది నచ్చిన కులాలను బోధానికి వేసుకుని. ఈసారి ఎవరు నచ్చిన అడిగి అనుగుణంగా మాట్లాడుకొని తిరగమన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే ప్రశ్నించిపోతుంటాడు కదా, అమ్మ బాబాయ్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అన్నప్పుడు వీళ్ళు ఇంత బొంబార్డింగ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద జరుగుతున్నప్పుడు గలవెత్తమనండి. మా ఆయనలో ఇచ్చిన గ్రాంట్లు ఇవి, మా ఆయనలో చేసిన కేంద్ర ప్రభుత్వంతో నేను సమన్వయం చేసి తీసుకొచ్చినవి ఇప్పుడు ఎందుకు లేవు, ఈ మెడికల్ కాలేజీల ఇష్యూలో నా రోల్ ఇది, నా ఎంపీల రోల్ ఇది, ఇప్పుడేంటి ఇలా తగలబెడుతున్నారు ఇట్లా రాష్ట్రాన్ని, ఇలాంటివన్నీ మాట్లాడితే క్రెడిబిలిటీ ఉంది. ఎక్కడో దగ్గర మీరు అన్నట్టు ఎస్ పార్టీ పట్ల చిత్తశుద్ధి చాటుకుంటూ నిజంగా క్రైసిస్ లో ఉన్నప్పుడు పార్టీ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టొచ్చేమో మాట్లాడొద్దని, బట్ బయటకు వచ్చి స్వతంత్రంగా మాట్లాడుతున్నాడు, ఇలాంటివి ఎలివేషన్స్ వస్తాయి.
అంతేకాని నేను నిద్ర లేచినప్పుడల్లా మమ్మీ నీళ్ళు చల్లుకుని బయటకు వచ్చి నేను జగన్మోహన్ అంటే నాకు చాలా ఇష్టం, పవన్ కళ్యాణ్ నేను మంచి మిత్రులం, నా పక్క వాళ్ళు తింటే కూడా నేను చాలా నవ్వుకునేవానండి. కానీ ఇప్పుడు బాధ వస్తుంది ఇలాంటి హెచ్చకంగా ఊర్లో మా దయ్యం చెప్పదని చెప్పండి. రైట్ 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 థ్యాంక్ యూ వెరీ మచ్ కేఎస్ ప్రసాద్ గారు, మీ స్టైల్లో మీరు విశ్లేషించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్గా చూస్తే మాత్రం విజయసాయిరెడ్డికి సంబంధించి రెండు పార్టీలకు జై జై కొడుతున్నారు, కానీ అందులోకి ఎంట్రీ అంత ఈజీ కాదు అన్న ఒక పాయింట్ అయితే మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఏమీ అనకపోయినా ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల్లో ముఖ్యంగా ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులకు సంబంధించి చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలు ఖచ్చితంగా ఆక్షేపణీయం. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయనకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉండి స్పృహ ఉండి ఆ నిర్ణయాలు తీసుకొని ఉంటారు. తీసుకునే క్రమంలో వాళ్ళ మీద ఆ తప్పులు నెట్టే క్రమంలో అది ఇండైరెక్ట్లీ అధినేతను కూడా ధిక్కరించినట్టు అన్నది అర్థం చేసుకోవాల్సిన అవసరం విజయసాయిరెడ్డికి ఉంటుంది. అదే సందర్భంలో జనసేనకు సంబంధించి సరే మిత్రులైనా సరే అటువైపుగా వెళితే అక్కడ అవకాశం ఏమాత్రం ఉంటుంది అన్న విషయానికి సంబంధించి కూడా క్వశ్చన్ మార్క్స్ అయితే అలానే ఉన్నాయి. అదే సందర్భంలో వచ్చే 15 ఏళ్ల పాటు కూటమిలో భాగస్వామిగా ఉంటామని చెప్తున్న జనసేన రాబోయే కాలంలో బీజేపీని అలాగే జనసేనని కలిపి ముందుకు వెళ్లే నేపథ్యంలో అన్నింటికీ సీట్లు పెంచుకోవాలనుకుంటే అప్పుడు త్యాగం చేసే వాళ్ళు ఎవరు అన్న ప్రశ్న కూడా తలెత్తున్న నేపథ్యంలో ఫ్యూచర్ ఎలక్షన్స్ కానివ్వండి, పాలిటిక్స్ ఎలా ఉంటాయనే దాంతో ప్రస్తుతానికి మనము ఎక్స్పెక్ట్ చేయడం కష్టమే, గెస్ చేయడం మరింత కష్టం. సో ఈ నేపథ్యంలో జై జై సాయిరెడ్డి అంటూ సాయిరెడ్డి చేస్తూ కొడుతున్న జైజేలు ఏ పార్టీ వైపు తను నడిపిస్తాయి? సంవత్సర కాలం తర్వాత మరొకసారి రాజకీయాల్లోకి రీఎంట్రీ గురించి మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి ఏ పార్టీ వైపు వెళ్తారో చూడాలంటే కుదిరే లాగాల్సింది.